నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 6th August ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇక మన ఫెస్టివల్ 32 days మాత్రమే ఉంది. పొద్దునైతే వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చిండే. సో మార్నింగ్ 7 o'clock. సో మార్నింగ్ 7 o'clock నుంచి అండ్ ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock వరకు ఏమేమి పని చేసిన అనేది మొత్తం అయితే మనం పాయింట్ టు పాయింట్ చూద్దాం. అండ్ మనకు న్యూ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు అయితే రెడీ అయిపోతున్నాయి. అండ్ మనకు పార్వతమ్మ విగ్రహం అండ్ మన శివయ్య విగ్రహం అండ్ విష్ణుమూర్తి విగ్రహం. సో ఈ 3 విగ్రహాలు అయితే మన గడ్డి కళాకారులు రెడీ చేస్తున్నారు. అండ్ పైన మనకు శేషనాపాములు కూడా ఫిక్స్ చేస్తున్నారు మన వెల్డింగ్ టీమ్. అండ్ ఇంకా దగ్గరకు డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ అయితే అన్ని పనులు అయితే చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెల్లబోయి అన్ని పనులన్నీ చూద్దాం పదండి. ఇక నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై. సో 6th August ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. సో అండ్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మన గణేషునికి మట్టి పనులు ఎంతవరకు వచ్చినాయి, సో ఏందనేది అయితే మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో పొద్దుటికి ఇప్పటికీ మట్టి పని బాగానే చేసినట్టు కనబడుతుంది, చూసుకోవచ్చు మీరు. సో మన శివయ్య ఫేస్ కూడా రెడీ అయిపోయింది. సో మన విష్ణుమూర్తి స్వామి ఫేసు అండ్ బ్రహ్మదేవుడి ఫేస్ కూడా మొత్తం రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు. సో కట్టెలలో మనకంత క్లియర్గా కనబడట్లేదు, బట్ వర్క్ అయితే అయిపోయింది. సో సెకండ్ లేయర్ ఫినిషింగ్ అయిపోయినట్టుంది. సో చిన్న చిన్న వర్షం కూడా పడుతుంది. సో లైటింగ్ డల్ ఉంది. పొద్దున బాగానే ఉండే ఫేస్. సో అమ్మవాళ్ళకి సంబంధించిన ఫేసుల దగ్గర కూడా పని చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు తల భాగం వర్క్ చేస్తున్నారు అమ్మవార్లకి. సో మార్నింగ్ అయితే అమ్మవార్ల దగ్గర ఫేస్ల దగ్గర పని చేస్తుండే కదా. సో ఇప్పుడు అమ్మవారి ఫేస్లో తలపైన వర్క్ చేస్తున్నారు. సో ఇంకా కిరీటాలు బ్యాలెన్స్ ఉన్నాయి అమ్మవారి ఫేస్లకు. సో మన గణేషునికి అయితే పొద్దున కళ్ళ దగ్గర పని చేస్తుండే, ఇప్పుడైతే ఇంకేం చేయలేదు. సో అప్డేట్ అయితే ఏం కనబడట్లేదు ఇంకా మన గణేషుని కళ్ళ కాడైతే. మనకు చెవులు రెడీ అయిపోయినాయి, సో తొండం రెడీ అయిపోయింది అండ్ దంతాలు పెట్టేసారు. సో కళ్ళు కూడా మధ్యలో లైట్గా కళ్ళు కూడా సెట్ చేసి చూడండి మన గణేషునికి. సో పొద్దున మనం వచ్చినప్పుడు మొత్తం బాడీలో మొత్తం దబ్బడంతో సో స్టిచ్చింగ్ చేస్తుండే కదా. సో స్టిచ్చింగ్ పని మొత్తం అయిపోయినట్టుంది బాడీలో, చూసుకోవచ్చు. పైన నుంచి కింద వరకు అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసారు. అండ్ ఇక్కడ స్వామివారి కండువకు కొంచెం బ్యాలెన్స్ ఉండే, సో ఇక్కడ కూడా పెట్టేసారు మట్టి. సో మొత్తం పైన నుంచి కింద వరకు కంప్లీట్గా మనకు సో మట్టి పని అనేది చేసారు. సో ఇంకా కొంచెం చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. సో చేతులకు కూడా సో పొద్దున వచ్చినప్పుడు చేతులకు పెట్టలే, చూసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం రైట్ సైడ్ చేతులకు బ్యాలెన్స్ ఉంది మట్టి పని చేసేది. అండ్ లెఫ్ట్ సైడ్ చేతులకు కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది, చూసుకోవచ్చు. సో ఆయుధాలు కూడా పెట్టేసారు, చూసుకోవచ్చు మీరు. లడ్డు పెట్టే చెయ్యిది అండ్ ఒక చేతిలో బుక్ వస్తుంది అండ్ ఒక చేతిలో ఫ్లవర్ వస్తుంది, ఒక చేతిలో గద ఉంది. సో మనకు పోస్టర్లో ఆయుధాలు ఏవేవైతే ఉన్నాయో సేమ్ అవే ఆయుధాలు మన గణేషునికి అయితే రాబోతున్నాయి. సో పోస్టర్లో ఉన్నట్టే సేమ్. సో ఇది సో పొద్దుటికి ఇప్పటికైతే సో మన మట్టి కళాకారులు చేసిన పని ఇది. సో మన వెల్డింగ్ టీం వచ్చేసి మన శేషనావ్ పాములని ఫిక్స్ చేస్తున్నారు, చూడొచ్చు. సో పాముల పొజిషన్ అయితే ఇచ్చేసారు. సో వెల్డింగ్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు. సో మేబీ రేపు ఈవినింగ్ లోపు పాములకు కూడా మట్టి పని అనేది స్టార్ట్ చేస్తుండొచ్చు. ఇంకా పాములకు మట్టి పోస్తే ఇంకా మనకు గణేశుడు ఇంకా పెద్దగా కనబడతాడు. సో అప్పుడు లుక్ అనేది ఇంకా హైలైట్ ఉంటుంది మన గణేశునికి. సో ఇది ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో మన గణేశునికి. అండ్ ఇంకా దగ్గరకు పోయి చూద్దాం. సో ఇంకా మన మిగతా విగ్రహాలకు సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది. మనకు రైట్ సైడ్ దర్బార్లో మనకు శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్. సో విగ్రహాలు అయితే మనకు రెడీ అయిపోయినాయి, చూసుకోవచ్చు మీరు. సో మనకు ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి విష్ణుమూర్తి స్వామి విగ్రహం అండ్ మధ్యలో ఉన్నది మనకు సముద్రుడు అండ్ ఇక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారు. సో 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇది సెకండ్ లేయర్ ఫినిషింగ్ అనమాట. సో విగ్రహాలు చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఈ విగ్రహాలకు బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏమేమి చేస్తారో చూడాలి. సో మనకు పోస్టర్లు అయితే ఇట్లుంది చూడండి. మనకు విష్ణుమూర్తి స్వామి అండ్ లక్ష్మీదేవి అమ్మవారి చేతిలో దండ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా అమ్మవారి చేతిలో దండ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు సాగర మదనం ఉంది, చూసుకోవచ్చు. సో సాగర మదనం, సో ఇక్కడ సాగర మదనం అయితే ఏం రాదంట, ఇంకా చూడాలి ఇంకా ఫైనల్గా ఇంకేమేమి చేంజెస్ చేస్తారో ఏందో. సో ప్రజెంట్ అయితే మనకు ఈ శ్రీనివాస కళ్యాణం దర్బార్లో ఈ 3 విగ్రహాలు అయితే చేసారు. అండ్ మనకు బాలరాముని వెనకాల సో కొండల బ్యాక్గ్రౌండ్ కూడా చేస్తున్నటువంటి.
సో మనకి ఇక్కడ ఈ రాహు కేతు వెనకాల కొండల బ్యాక్గ్రౌండ్ ఎట్లయితే చేసిరో రాళ్ళ లెక్క సేమ్ అట్లనే చేస్తారు. సో ఒక బండరాలు పెద్ద కొండరాలు ఎట్లయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే చేస్తున్నారు. ఈసారి బ్యాక్గ్రౌండ్ పర్టికులర్గా పెద్దగా ఏమైతే లేదు. సో నార్మల్ బ్యాక్గ్రౌండే ఉన్నది సో మన గణేశునికి. సో చూడండి, సో మొత్తం మన గణేశుడు ఉన్నాడు. ఈసారి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు మన గణేశునికి. అయితే ఇంకా సో పొద్దున మనం వచ్చినప్పుడు లడ్డు చేసినుండే. సో లడ్డు కూడా రెడీ అయిపోయింది, చూద్దాం లడ్డు కూడా. సో ఇది ఈ కొండల బ్యాక్గ్రౌండ్ చూడండి. సో సేమ్ ఇట్లనే అటు సైడ్ కూడా చేస్తున్నారు, రైట్ సైడ్. అండ్ ఇక్కడ మనకు న్యూ అప్డేట్ చూసుకుంటే కనుక శివ పార్వతుల కళ్యాణానికి సంబంధించిన సో విగ్రహాలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి. సో మనకు శివ పార్వతుల విగ్రహాలు. సో ఇక్కడ నాకు తెలిసి అమ్మవారి విగ్రహం ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ మన శివయ్య విగ్రహమా మరి ఏమొస్తుందో తెలియదు. సో చూడాలి ఏమేమి విగ్రహాలు చేస్తారో. సో మనకు 3 విగ్రహాలు కూడా చేస్తున్నారు ఈ మండపంలో కూడా. సో 3 పోల్స్ ఉన్నాయి. సో 2 విగ్రహాలు ఆల్రెడీ చేసేసారు. అండ్ ఇక్కడ ఒక విగ్రహానికి సంబంధించిన పోల్ అవుతుంది. సో చూడాలి. సో మట్టి పని చేస్తే మనకు ఏమేమి విగ్రహాలు అనేది తెలుస్తుంది. మీకు రేపు మార్నింగ్ అప్డేట్లో ఈ విగ్రహాలకు సంబంధించిన నేమ్స్తో సహా నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. లేకుంటే నేను ఇప్పుడే జోగరాజ్ సార్ని అడుగుతా. సార్ ఉన్నాడు కదా, సార్ని అడుగుదాం ఏమేమి విగ్రహాలు చేస్తున్నారు అనేది. సో విగ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు సార్ చెప్పింది ఇప్పుడే, జోగరావు సార్. సో మనకి ఇక్కడ పార్వతమ్మ విగ్రహం అండ్ మధ్యలో విష్ణుమూర్తి స్వామి అంట. అండ్ ఇక్కడ మన శివయ్య వస్తాడు. సో 3 విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. సో చూద్దాం ఇంకా ఫైనల్గా ఇంకా విగ్రహాలు ఇంకా ఎట్లా వస్తాయో. అండ్ ఇంకా ఈ విగ్రహాలకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇంకేమైనా విగ్రహాలు చేస్తున్నారా, ఇంకేమైనా థీమ్ ప్లానింగ్ ఉందా లేదా చూడాలి. సో ప్రజెంట్ అయితే ఈ విగ్రహాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మన గణేశునికి లడ్డు సో వెల్డింగ్ అయితే చేసి పెట్టారు చూడండి లడ్డు. సో చాలా పెద్ద ఉంది లడ్డు. సో మన గణేశుని చేతిలో అయితే పెడతారు. సో చేతిలో పెట్టి మళ్ళీ దీనిపైన కూడా మట్టి పని చేస్తారు. సేమ్ రియల్ లడ్డు లాగా తయారు చేస్తారు. సో ఇది ఇది ఎక్స్ట్రా రింగు ఇది తీసేస్తారు. ఇది ఇంకా చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ చేస్తానన్నారు వెల్డింగ్ టీం. ఆల్మోస్ట్ ఇంకా వెల్డింగ్ పని అయితే అయిపోయినట్టే. మీకు శివయ్య ఫేస్ చూపెద్దామని ట్రై చేస్తున్నా. కొంచెం ఇక్కడ సైడ్కి వస్తే కొంచెం లీడ్ అయితే దొరికింది, చూసుకోవచ్చు మీరు ఇక్కడియో. సో మన శివయ్య ఫేస్ ఇది. సో తలపైన వెంట్రుకలు కూడా చాలా క్లియర్గా అయితే చేసారు. సో రియల్గా చూస్తే కనబడుతుంది, బట్ ఇక్కడ కెమెరా మనకు రిజిస్టర్ అవ్వట్లేదు. సో చిన్న చిన్న వాన చినుకులు కూడా పడుతున్నాయి చూడండి. సో ఇప్పుడే వాన స్టార్ట్ అయింది. ఇంకొంచెం దూరం అయితే వచ్చినా ఇంకొంచెం ఏమైనా కనబడుతుందేమని. సో కొంచెం అయితే కనబడుతుంది, చూసుకోవచ్చు ఫేసు మన శివయ్య ఫేసు. సో విష్ణుమూర్తి అండ్ బ్రహ్మదేవుని ఫేసు. సో 3 ఫేసులు మనకు రైట్ సైడ్ రాబోతున్నాయి సో మన గణేశునికి. సో శివయ్య ఫేస్ అయితే కొంచెం లైట్గా కనబడుతుంది చూడండి. సో ఇది సో దగ్గర జరిగే పనులైతే అన్ని కవర్ చేసేసినట్టే. సో మనకు శ్రీనివాస కళ్యాణం అయిపోయింది. అండ్ శివపార్వతుల కళ్యాణం సంబంధించిన విగ్రహాలు ఈరోజు నైట్లోపు అయిపోతే సో ఇంకా రేపు మార్నింగ్ నుంచి మట్టి పని కూడా అయిపోతుండొచ్చు, మట్టి పని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహాలకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. సో ఫినిషింగ్ పని స్టార్ట్ అయింది. యా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్. సో చిన్న అప్డేటే, సో పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు. సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. ఉంటున్నా, టేక్ కేర్, నమస్తే, బాయ్ బాయ్.